జగన్ అంటూ ఉన్నారు సార్, 2029లో మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, వచ్చిన 2 నెలల్లోనే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకున్న వాళ్లను జైలుకు పంపుతాము అని అంటూ ఉన్నారు సార్. ఒకసారి జగన్ బయట ఎన్ని రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్న మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగకుంటే అందరూ జైల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న మాత్రం స్కామ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంత దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా ఈ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సరికావు, ఈ బెదిరింపులు సరికావు అంటూ ఉన్నారు సార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బయట. నా గురించి మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాగో మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖ నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ విసురుతున్నాను. విధానం దీన్ని తయారు చేసింది నేను, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. వాళ్ళని కాదు ధైర్యం ఉంటే నన్ను పంపండి అంటున్నారు సార్. సత్యకుమార్ చెప్పేది నిజం కదా. ప్రాబ్లం ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే. ఆయన ఎవరితో పెట్టుకుంటాడంటే డాక్టర్ సుధాకర్తో పెట్టుకుంటాడు, మాస్క్ ఇవ్వలేదన్నందుకు. రంగనాయకమ్మతో పెట్టుకుంటాడు. యుద్ధము చంద్రబాబు నాయుడుతో చేస్తే సక్సెస్ అవుతాడు. రంగనాయకమ్మతో సుధాకర్లతో యుద్ధం చేస్తే ఎట్లా సక్సెస్ అవుతాడు? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ జగన్. సో ఎవరితో పెట్టుకోవాలి? దుర్యోధనుడు భీమునితో యుద్ధం చేశాడు, అందుకే చరిత్రలో దుర్యోధనుడుగా నిలబడ్డాడు. సో జగన్మోహన్ రెడ్డి పోరాటము ఎవరి మీద ఉండాలి? ఈ పీపీపీ విధానం తెచ్చిన చంద్రబాబు నాయుడు మీద ఉండాలి. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ పైన ఉండాలి. కానీ ఎవరి మీద అంటున్నాడు జైలుకు పంపుతా అని? కాలేజీలు తీసుకున్న వాళ్ళ పంపుతాడు. ఎట్లా పంపుతాడు? చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఒకసారి చూడండి, ఏ లా ప్రకారం పంపుతాడు నాకు చెప్పండి. ఇప్పుడు పీపీపీ అనేది లీగల్ అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. ఎందుకంటే పీపీపీ ఇస్ నాట్ ఇల్లీగల్. పీపీపీ ఇస్ రాంగ్ ఎకనామిక్ పాలసీ. రాంగ్ పాలసీ వేరు, చట్టవిరుద్ధం వేరు. వాట్ ఈజ్ ఇల్లీగల్, లీగల్ వేరు. వాట్ ఈజ్ జస్టిఫైడ్ అండ్ అన్జస్టిఫైడ్ వేరు. సో మీకు అర్థం కాదు. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టులో తీర్పు చెప్తా అంటాడు, వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైడ్ అంటాడు. చట్ట విరుద్ధమైంది కూడా న్యాయసమ్మతం కావచ్చు కదా, చట్టబద్ధమైంది కూడా అన్యాయమైంది కావచ్చు. పీపీపీలు చట్టబద్ధమైన విధానం కానీ అన్యాయమైన విధానం. చట్టబద్ధమైన విధానానికి జైలుకిట పంపుతా నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు పంపలేడు, సత్యకుమార్ పంపలేడు, ఎవరిని పంపలేడు. అందులో కాలేజీలు తీసుకున్న వాళ్ళు పంపుతారట. విచిత్రం చూడు. ఎవరి మీద ఫైట్ చేయాలి? చంద్రబాబు నాయుడు మీద వదిలేసి ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళ పైన యుద్ధం ఎందుకు చేస్తావు? సెల్ఫ్ గోల్ ఇంతకు మించింది ఇంకా ఉంటుందా? సో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. మేము ఇంత మంచి చేస్తే అంటున్నాడు. ఇప్పుడు అర్థం అయ్యడానికి నేను ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. మీకు ప్రజలకు లాభము నష్టం అనే అంశం పైన మాట్లాడితే రాజకీయ నాయకుడికి ప్రజల ఆదరణ ఉంటుంది. కానీ ఇవాళ చూడండి, మీరు జగన్ వ్యతిరేకించే పత్రికలన్నిట్లో కోటి సంతకాలు పక్కకు పోయింది. మీకు ప్రజల్లో వస్తున్న స్పందన పక్కకు పోయింది. ఇది ప్రజలకు వైద్యం దూరం అవుతుంది అనేది పక్కకు పోయింది. జగన్మోహన్ రెడ్డి బయట అది కూడా ఉంది. మీరు చూడండి, ప్రజలకు వైద్యం దూరం చేస్తుంది. ఏది వచ్చింది పైకి? జైలుకు పంపుతాను పైకి వచ్చింది. మీరు ఇలా జగన్ ప్రశ్నించి ఈనాడులో, జ్యోతిలో, వీరన్నిట్లో ఏం చూడండి, జైలుకు పంపుతాం. కంప్లీట్ డిబేట్ను డైవర్ట్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి తన స్వయాన డిబేట్ను డైవర్ట్ చేసి పడేసుకున్నాడు. ఇది అసలు పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ప్రజలకు వైద్యం ఖరీదవుతుంది అనేది పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్. అది వదిలేసి జైలుకు పంపుతాడా అంటే సత్యకుమార్ జైలు నన్ను పంపుకోవట్లేదు, నేను పంపుతా. అసలు పంచాయతీ పక్కకు పోయింది కదా. అంటే ఒక అద్భుతంగా వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ప్రైజ్ ఎక్స్పర్టీస్ కనబడుతోంది. ఇంత మంచి అవకాశం, బ్రహ్మాండమైన అవకాశం కదా. ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం ఓటర్లు సైతం ఇది తప్పంటున్నారు. నేనే ఇంతకుముందు చెప్పాను, సర్వేలో 80% ఈ తప్పుడు విధానం అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అనేక సార్లు దీనిపైన వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది.
మళ్ళీ ప్రభుత్వమే యాజమాన్యం ఉంటుంది, అది ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళని నిర్వహిస్తారు, 10 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అని ఎన్ని కష్టాలు పడుతున్నాడు. మీరు గమనించండి, ఏ అంశం పైన చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమర్థించుకున్నాడు చూపెట్టాను. నాకు ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అర్థమవుతుంది ఇది చాలా వ్యతిరేకత కారణం అవుతుంది అని. అలాంటి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని డిఫెన్స్లో పెట్టగలిగిన ఇష్యూలో డిఫెన్స్లో పడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. సో ఇప్పుడు గూగుల్ ఏఐ పైన ఇదే తప్పులు చేశారు. గూగుల్ ఏఐ పెట్టడంతోనే డేటా సెంటర్లు వల్ల ఏం మిగులుతుంది, వేడి మిగులుతుంది, చెట్లు పోతాయి, ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు మాట్లాడారు. సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టారు డేటా సెంటర్లతో ఏమొస్తుందని. సడన్గా ఫైన్ మార్నింగ్ డేటా సెంటర్ మేమే పెట్టినాం, ఆ రోజు అదానిని పిలిచింది మేమే, అసలు మాది క్రెడిట్ చోరీ తీసుకుంటున్నాడు, మేము డేటా సెంటర్లకు వ్యతిరేకం కాదని జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ దిస్? నీవే చెప్పింది డేటా సెంటర్లతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, మీకు ఉద్యోగాలు రావన్నావు, మళ్ళీ నేనే పెట్టినా అంటాడు. ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? చూడు ఎంత సెల్ఫ్ గోల్ ఉంటాయో రాజకీయాలు. చూడు అందుకే అంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని. సో ఇదొక ఎగ్జాంపుల్ కదా. మీకు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే అంశంలో తాను ఇబ్బంది పడడంలో జగన్మోహన్ రెడ్డి చూపినటువంటి క్రియాశీలకత, సృజనాత్మకత మామూలు కాదు కదా. ప్రజలకు వైద్యము ఖరీదవుతుంది అనే అంశాన్ని పక్కకు పెట్టి మెరకగాలకు తీసుకున్న వాళ్ళకి ఏ చట్టం ప్రకారం మొత్తం? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ జగన్ గారు. దేని ప్రకారం జైలు పంపుతాం మీరు? అకార్డింగ్ టు వాట్ లా? భారతీయ న్యాయ సంహితలో ఉన్న ఏ సెక్షన్ ప్రకారము మీరు ఆయన జైలు పంపుతారు? ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది, ఆ విధానంలో భాగంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పీపీకి ఇచ్చారు, వాళ్ళు ప్రాపర్ ప్రాసెస్లో వచ్చారు. ఇది స్కామ్ అయితే నువ్వు రాజకీయాలను నాయకులు పట్టుకో, తీసుకున్న దానికే సంబంధము, ఇప్పుడు దానికి సంబంధం ఏం లేదు కదా. సో దానికి ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తప్పే ఉన్నది. సో వాళ్ళ తప్ప ఎట్లయితే నువ్వు ఎట్లా జైలు పంపుతావు? ఇప్పుడు గూగుల్ ఏ పెట్టినందుకు సుందర పిచ్చే జైలు పంపుతావా? 44,000 కోట్ల రాయితీలు ఇచ్చింది ప్రభుత్వం, రాయితీలను దిగమింగినావు, నువ్వు స్కామ్ చేసినావు అని చెప్పి గూగుల్ సీఈఓ జైలు పంపుతారా జగన్? లేకుండా గౌతమ్ అదాని జైలు పంపుతారా? అదాని డేటా సెంటర్ పెట్టినారు గూగుల్తో ఒప్పందం చేసుకున్నప్పుడు. సో యు ఆర్ అనేబుల్ టు ఫైండ్ హూ ఇస్ యువర్ ఎనిమీ. నా శత్రువు ఎవరు, నేను ఎవరిపైన గురి పెట్టాలో కూడా తెలియకపోతే గురి ఎట్లా పెడతావు నాకు చెప్పండి? డాక్టర్ సుధాకర్ పైన, రంగనాయక్ మన పైన గురి పెట్టి దెబ్బతిన్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పైన గురి పెట్టాల్సింది ఎవరి మీద గురి పెడుతున్నాడు? పీపీపీ కాలేజీలు తీసుకున్న మీద గురి పెడుతున్నాడు. తీసుకున్న వాళ్ళు ఏం చెప్తారు? ప్రభుత్వం ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళనేనా మాదేమన్నా? దానికి కదా నేను వాళ్ళని జైల్లో పెడతాను, ఓకే వాళ్ళని జైల్లో పెడతావు, ఏమొస్తుంది? రాజకీయం ఏమొస్తుంది చెప్పండి? ప్రైవేట్ మెడికల్ కాలేజీలను తీసుకున్న వాళ్ళని జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా కలిసి వచ్చేది ఏంటి? సో దిస్ ఈజ్ హౌ పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సెల్ఫ్ గోల్స్ కదా. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి